నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని చింతల్బోరి గ్రామంలో అమానుష ఘటన వానరాలను చంపి కాల్చి వండుకొని తింటున్న 4 వ్యక్తులు ముతోల్ ఉద్యమ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి తెలంగాణ జిల్లా ఉద్యమకారుల ఫోరం తరపున ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడంతో మేము ఉపాధి కోల్పోయాం అశ్వారావుపేటలో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ధర్నా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ను తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ కలిశారు 2009-2014 సంవత్సరం మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కొరకు ఆత్మ బలిదానాలు చేసుకున్న నియోజకవర్గంలోని అమరుల వీరుల కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా ఉద్యమకారులకు అన్ని ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ముతోల్ నియోజకవర్గ ఉద్యమ అమరవీరుల కుటుంబాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఆర్థిక సహాయము ఉద్యోగము అందించలేదన్నారు అమరులైన వేంపల్లి భాస్కర్ తో పైరవి సాలెందుల యోగేష్ వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి వారిని ఆదుకోవాలన్నారు రామారావు పటేల్ గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి 3 అమరవీరుల కుటుంబాలను ఈరోజు వారికి పరిచయం చేసి వారికి న్యాయం చేయ విధంగా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ 3కి ఎలాంటి ఆర్థిక సహాయము మరియు ఉద్యోగము అందలేదు. కావున ఉద్యమకారుల ఫోరం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ వారికి రావాల్సినటువంటి అవకాశాలను ఇప్పించాల్సిందిగా అదేవిధంగా ఆర్థిక సహాయం ఉద్యోగ రీత్యా వారికి సహాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముతోల్ నియోజకవర్గంలో ఆ రోజుల్లో ఉద్యమంలో చురుకుగా పాల్గొని అనేక కేసులు అదేవిధంగా ఉద్యమంలో ముందుండి ఆర్థికంగా నష్టపోయిన వాళ్లకు కొందరు మానసికంగా కూడా దెబ్బతిని ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి వారికి రానున్న ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా వారికి అవకాశాన్ని కల్పించాల్సిందిగా వారికి మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. దానికి వారు సమ్మతించారు. దానికి మా ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు నిర్మల్ జిల్లా తెలంగాణ ఫోరం అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు వాళ్ళ బృందాలు వివిధ మండలం నుంచి వచ్చిన అధ్యక్షులు అందరికీ నా తరఫున నా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఏదైతే 1200 మంది త్యాగాలతో మనకు తెలంగాణ వచ్చింది, కానీ ముందుకు ఉన్న ప్రభుత్వం 600 త్యాగాలని ఆ 600కి సరైన న్యాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా 620 మా నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళకు తప్పకుండా నా ఛాయాపత్రితో గవర్నమెంట్కు కొట్లాడి న్యాయం చేస్తామని తెలియదు. అదేవిధంగా ఆర్థికంగా దెబ్బతిన్న తెలంగాణలో కేసెస్ అయిన వాళ్ళకు కూడా ఆదుకునే నా బాధ్యత ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకుంటానని వేములవాడ అర్బన్ మండలము మారుపాక గ్రామానికి చెందిన చిన్నారి శరణ్య చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి 3వ తరగతి చదువుతుంది.
ఈ నిరుపేద కుటుంబానికి వేములవాడ పట్టణానికి చెందిన ఆది యువసేన నాయకుడు దొంతుల మణికంఠ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే వేములవాడ పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం భూదేవిక ఆర్థిక సహాయాన్ని చేశారు. ఎంతో గొప్ప మనసుతో సాయం చేసిన దొంతుల మణికంఠను పలువురు అభినందించారు. మణికంఠ హైదరాబాద్ లో స్థిరపడ్డప్పటికీ ఆయన మిత్రులు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ రాముగౌడ్ ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఆది యువసేన ఉంటుందని వారన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆదిసేన అభిమాని మీ ఒకటి వాట్సాప్ స్టేటస్ దాంట్లో చూసారు పెట్టగానే ఆయన అక్కడ నుంచి వెళ్ళి 5,000 రూపాయలు ఆయన తరఫున దొంతుల మణికంఠ అని అతడు పంపించిండమ్మా. 5,000 రూపాయలు సాయం చేయమన్నాడు. మళ్ళీ ఇంకేమైనా సాయం కావాలన్నా చేస్తా అన్నాడు. చెప్పమని చెప్పాడు. ఆయనతోనే ఏ సాయం అయినా తీసుకోమన్నాడు. మంచిగా చదివిమన్నాడు. మీ బిడ్డను ఇంకేమైనా సహాయం కావాలన్నా చేస్తాడు. ఓకేనా? ఓకే. ఇద్దరు పిల్లలు నేను చదువుకోకుండా మా పిల్లలన్నా చదువుకోని ఏదో రకంగా మంచిదే కదా సాయం చేస్తాను చూసి వచ్చినవి. ఈరోజు వేములవాడ అర్బన్ మండలం మార్గపాక గ్రామానికి చెందిన చరణ్య 3వ తరగతి అమ్మాయి నిరుపేద కుటుంబానికి ఆది యువసేన సభ్యుడు దొంతుల మణికంఠ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం 5,000 రూపాయలను సాయం చేయడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణానికి చెందిన బొమ్మిడి భూదేవి నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యము 2,000 రూపాయలు నగదును అందజేయడం జరిగింది. ఇలాంటి నిరుపేద కుటుంబానికి ఆది యువసేన సభ్యులము అండగా ఉంటామని తెలియజేస్తూ, ఎలాంటి నిరుపేద కుటుంబమైనా మా వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, ఈ అమ్మాయి చదువుల నిమిత్తం ఇంకా మరిన్ని సహాయం చేయడానికి కూడా ఆది యువసేన సభ్యులము ఉన్నామని తెలియజేస్తున్నాము. ముందుగా ఈ యొక్క సహాయం అందించినటువంటి దొంతుల మణికంఠ గారికి ప్రత్యేకమైనటువంటి వీరి పక్షాన మా పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను ధన్యవాదములను తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనే గౌతమి నగర్లో అనుమతి లేకుండా ఉన్న కట్టడాలపై రామగుండం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. గత కొన్నేళ్లుగా గౌతమి నగర్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మండపాలకు ఎటువంటి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మండపాల నిర్వాహకులతో చర్చించడంతో వివాదం సద్దుమణిగింది. అయ్యప్ప పోయింది రండి యాక్షన్ మున్సిపల్ కమిషన్ చేయండి. నోటీస్ సర్వ్ చేయకుండా
ఈరోజు స్థానిక 39వ డివిజన్లో ఇక్కడ కాలనీ వాసులు అందరూ కట్టుకున్నటువంటి ఒక వినాయక మండపాన్ని రాత్రికి రాత్రి దౌర్జన్యంగా మున్సిపల్ అధికారులు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కూలగొట్టడం జరిగింది. ఇదే కాలనీ వాసులు అందరం కలిసి వర్షాకాలంలో మోకాళ్ళ లోతుకు పాయింట్లు లేవట్టుకొని మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి, అయ్యా మీరు దండం పెడదాం, మా లైన్లో రోడ్లు అయ్యి మా లైన్లో కాలువలు మాకు తాగడానికి మంచినీళ్ళు లేక పిల్లలు గోక్కొని చచ్చిపోతారని మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి మొరబెట్టుకున్నా కూడా మున్సిపల్ అధికారులు కనీసం మా లైన్కు కూడా ఈ రోడ్లకు కూడా చూసిన దాఖలాలు లేవు. కానీ ఎవరో కంప్లైంట్ చేసిరని ఏదో జరిగిందని అర్ధరాత్రికి రాత్రి వచ్చి ఈ మండపాన్ని గులగొట్టడం జరిగింది. ఈ మండపం ఏ ఒక్కరిది కాదు, అందరం వేలకు వేలు ఇక్కడ కాలనీ వాసులు అందరం కట్టుకొని ఈ మండపం కట్టుకున్నాము. దీన్ని అర్ధరాత్రి కూల్ చేసిర్రు. మళ్ళా దీని గురించే ఈ కాలనీ వాసులు అందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ ఎవరైతే కూలగొట్టిన అధికారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ తక్షణమే స్పందించాలి, ఇక్కడికి రావాలి. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు కూలగొట్టారు అనేది మాత్రం బేషరతుగా చెప్పాలి. మాత్రం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మొట్టమొదటిసారి గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాలలో ఉన్న సమస్యలను నోట్ చేసుకుంటూ దమ్మపేటలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్లి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తామంటూ భరోసా కల్పించారు. చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అడుక్కు తినేలా ఉందని ధర్నాకు దిగారు. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడంతో మేము ఉపాధి కోల్పోయామని, మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా బ్రతకాలి, మాకంటూ ఒక ఆధారం చూపించండి అంటూ రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ధర్నా చేపట్టారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉండటం వలన మా ఆటోలకు కనీసం 500 రూపాయలు గిరాకీ కూడా ఉండటం లేదని, మేము ఎలా బ్రతకాలి అంటూ ఆవేదన వెలిబుచ్చారు. వాళ్ళందరిని ఆదుకోవాలి, మేము బతికేది ఆటోల మీదేనండి. ఈ ఆటోలు లేకపోతే మా జీవితం కోల్పోయినట్టే. మా పిల్లగాళ్ళని చదివించుకోవాలా, ఇంట్లో గడపాలా. వాళ్ళు రోజుకి వచ్చి 50 రూపాయలు 100 రూపాయలు కూడా తీసుకెళ్తలేదు 2 రోజులు పెట్టి. ఇంతకుముందు 500 తోలుకొని వెళ్తే 200 రూపాయలు డీజిల్కి పోను, 300 మిగిలాయి. దేనికో దానికి ఉపయోగపడే వాళ్ళ ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. మా జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మీ ఆటో వాళ్ళందరినీ మీరు ఆదుకోవాలా. ఈ ఉచిత ప్రయాణం పెట్టి మా ఆటో వాళ్ళ జీవితాలు రోడ్డు పాలైపోయినాయండి. అది భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల 23న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకాల అన్నారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైకుంఠ ఏకాదశి సన్నాహక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఆర్డీఓ మంగీలాల్, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో రమాదేవితో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ శాఖల వారు ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు, ఉత్సవానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టారు అనే విషయాలపై రివ్యూను నిర్వహించారు.
ఆనరబుల్ కలెక్టర్ గారు, అలాగే పిఓ గారు, లోకల్ బాడీ, అలాగే ఈఓ గారు, అలాగే డిఆర్ఓ గారు, అలాగే ఈ మీటింగ్ almost 2 weeks back. Then this is the meeting to understand what is the arrangements done by the different departments. Responsibilities with each and every officer. So first, what is your preparedness? Then we will last week anything is missed or any other additional instructions to be given. Me and JC and EO will give. So first time we will continue with what is the specific responsibilities each officer has been assigned and what is their arrangements from their side. RDO garu you can first అది కలెక్టర్ గారి పర్మిషన్ తోటి ఆ టికెట్స్ బ్యాడ్జెస్ టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే జరిగింది ఈ మీటింగ్ తర్వాత కూడా మేడంతో పాటు మనం అందరం మళ్ళీ ఘాట్ ని చూడడానికి వెళ్తున్నాం, అలాగే సెక్టార్ని కూడా చూడడానికి వెళ్తున్నాము. అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసాము. తర్వాత సెక్టార్లు ABCDE సెక్టార్లు VVIP సెక్టార్స్ ఉంటుంది. 400 మెంబర్స్ ఈ 48 మదర్స్ కోసం కోర్సులు యూజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం కోర్సులు యూటిలైజ్ చేస్తున్నాం. ఈసారి వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాశీలో జరిగే విధంగా రానున్న రోజుల్లో గోదావరి కనిలో గోదావరి మహాఆరతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, అలాగే విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని సమ్మక్క సారలమ్మ ఘాటు వద్ద విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి మహాఆరతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులతో పాటు విశ్వ బ్రాహ్మణులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి నదికి పసుపు, కుంకుమలు, చీర, సారె సమర్పించి హారతి ఇచ్చారు. కార్తీక మాసంలో నదిమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. పురోహిత బ్రహ్మలు కొద్దిగా పక్కకుండాలి, భక్తుల బృందం అంతా కూడా పక్కకుండాలి. మరి మన రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్న గారు ఆ గోదావరి ఉంచుకొని విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘ గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ ముల్గల్ల గోవర్ధన శాస్త్రి గారు ఈ కార్యక్రమం నైవేద్యం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైదం దేవతా విరుద్ధరతి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి. పుణ్యక్షేత్రంగా మనం అందరం కూడా ప్రతి పండగకి మంచికి చెడుకు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి ఆ గోదావరి తల్లి దీక్షలు దీవెనం తీసుకొని యావత్ ముక్కోటి దేవతలు మనల్ని ఆశీర్వదిస్తా అని చెప్పి అందరి క్షేమం కోరుతూ మన క్షేమంతో పాటు అందరూ బాగుండాలని ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా గొప్పగా ఒక పండగగా మరి ఆ గోదావరి నీరుని ఒక అమృతంగా భావిస్తూ దాంట్లో స్నానం చేసిన వాళ్ళు ధన్యులైనటువంటి ఒక గట్టి సంకల్పంతో మనం ముందుకు పోతా ఉంటాం. మరి ఆ గోదావరి తల్లికి మరి వాళ్ళ హారతులు ఇస్తూ మరి ముక్కోటి దేవతలకు చెందే విధంగా చేస్తున్న కార్యక్రమంలో నేను ఆ దేవుళ్ళను మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా, అభినందనలు చెప్తా ఉన్నా. ఆ గోదావరి తల్లితో పాటు ముక్కోటి దేవతలు కోరుతా ఉన్నా. ఈ రామగుండం బాగుపడాలి,
బొందల గడ్డ అయినటువంటి రామగుండం పూర్వ వైభవం రావాలి. సమస్యల గుండెగా మారిన రామగుండం సమస్యలు లేకుండా పోవాలి. ఇక్కడ మళ్ళీ ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఈ ప్రాంతాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చి మంచి వ్యాపార కేంద్రంగా మరి అన్ని రకాలుగా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంతో పాటు ఆరోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో మరి ఆ దేవుడు నాకు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆ దేవుడిని కోరుతూ మీరు కూడా ఆ దేవుడిని ఇదే మాదిరి కోరాలని మరి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెడుతున్నామని చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇంతకుముందు కూడా ఇంకొకరు ఎవరో పెడుతున్నారని చెప్పి తమ్ముడు గోవర్ధన్ చెప్తా ఉన్నాడు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఆరతి అనేది మన సంస్కృతి నేను గతంలో ఇప్పుడు చూడలేదు, కానీ కాశీలో చూసిన చాలాసార్లు. రోజు సాయంకాలం బ్రహ్మాండంగా ఆడ హారతి ఉంటుంది. ఆ హారతి చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంటుంది. ఆడ ముందు నిలబడి చూడడం ఒక ఎత్తు అయితే లంచం డిమాండ్ చేస్తున్న ఓ అవినీతి అధికారి పట్ల జగిత్యాల కలెక్టరేట్ లో ఓ బాధితుడు వినూతనంగా నిరసన తెలియజేశాడు. ఈ సందర్భంగా మత్స్యకారుల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ తర్వాత పి షరీఫ్ విభాగంలో తీవ్రంగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మత్స్యకార సొసైటీల నుంచి అధికారి దామోదర్ డబ్బులు వసూలు చేస్తున్నారని, గతంలో ఏసీబీకి పట్టించిన వైఖరి మారలేదని ఆరోపించారు. ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన అనంతరము మత్స్యకారుల సొసైటీ జిల్లా అధ్యక్షుడు షరీఫ్ అధికారి దామోదర్ మెడలో నోట్లతో కూడిన దండను వేసే ప్రయత్నం చేశారు. దీంతో సదరు అధికారి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఎన్ని పైసలు తీసుకున్నావు మా విశాఖ డిపార్ట్మెంట్? ఎన్నిసార్లు చెప్పాలి? ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా ఊళ్ళో 20 మంది ఇట్లా రమేష్ ఇట్లా మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే మా దగ్గర ఎన్ని తీసుకున్నారు? వీడియో రికార్డు పెట్టరు, వాయిస్ రికార్డు పెట్టరు. తీసుకొచ్చి దండ వేద్దాం. మీకు ఇంతకన్నా పెద్ద దండ వేస్తాం. అది పెడతాం. ఇదాకా అందరూ ఆఫీస్ వేసుకో పెట్టుకోపో పెట్టుకోపోయి చేస్తాం. పిచ్చి పిచ్చి కాదు గడపడకి మన అనుకుంటా అనుకున్నావా? మజా నేను గాలి వేసుకున్నా అనుకున్నా కూడా. ఈ రికార్డు తీసుకోరా, మీరు బయట తీసుకోండి. ఫోన్లో రికార్డు తీసుకురా. రవి ఆయన ప్రతి పనికి ఆఫీసులో లంచమే. ఒక మెంబర్షిప్ కావాలన్నా, లేకపోతే మన గంగా లైసెన్స్ ఇవ్వాలన్నా, ఇలా ఎంఆర్ఓ అయితే ఆఫీసులో ఎట్లయితే. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లేల గ్రామంలో తాళ్లపల్లి రాజు తన స్వగృహంలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అక్రమ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు పంపిస్తామని తెలిపారు. కానిస్టేబుళ్లు కరీం, రామ్మోహన్, హోంగార్డు పరశురాములు ఆ నిఘా ఆపరేషన్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతల్బోరి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం బసవన్నలతో భిక్షాటన చేసుకునేందుకు కొందరు వ్యక్తులు గ్రామానికి వచ్చి నివసిస్తున్నారు. అయితే ఆ వ్యక్తులు గ్రామ సమీపంలో 4 కోతులను చంపి వండుకొని తినే సమయంలో వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. అందులో నుండి ఓ వ్యక్తి గ్రామంలోకి వెళ్లి వానరాలను వండి తింటున్నారని గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వెళ్లి చూసేసరికి వారి వద్ద వండిన కూర, కాల్చిన వానరం తల, కాళ్ళు, చేతులు లభించాయి.
వారిని పట్టుకొని నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకున్నారు. తాము పూజించే వానరాలను ఎందుకు చంపారని గ్రామస్తులు బెదిరించి పోలీసులకు సమాచారం అందించారు. పొద్దుగల్లా లేస్తాము ఇప్పుడు ఇంట్లో అయితే కాంప్రమైజ్ అయితే కావుడిగా పేరు తప్పు అని తెలాలా. నా పేరు రాజు, మా బాబు పేరు సీతరాజు, ఒక పేరు అంజయ్య కొమరయ్య, ఇంకో ఆయన పేరు కొమరయ్య, మల్లేశం. ఎందరున్నారు మీరు? ఆరుగురా. మీరు ఇదేనా పని చేసాడు? మరి ఏం తప్పు చేసిందో చెప్పు. ఏం తప్పు చేసిండ్రు? అదే ఏం తప్పు చేసిండ్రు? ఏమో చేసినావు కదా, తప్పు చెప్పు. ఇంకోసారి ఇప్పుడు అని చెప్పు. ఇంకా పట్టుకొని వచ్చిండ్రు అక్కడ మన అది కట్ట, పెద్ద కట్ట, చెరకట్టకు. ఎన్ని పట్టిండ్రు? ఒకటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని చింతల్బోరి గ్రామంలో అమానుష ఘటన. వానరాలను చంపి కాల్చి వండుకొని తింటున్న 4 వ్యక్తులు. ముతోల్ ఉద్యమ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. తెలంగాణ జిల్లా ఉద్యమకారుల ఫోరం తరపున ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడంతో మేము ఉపాధి కోల్పోయాం. అశ్వారావుపేటలో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ధర్నా. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు. సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.